అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాశీలో రెండవ రోజు. పూర్తి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఈ వీడియోలో కాలభైరవుడు, దండపాణి, రామ్గఢ్ కోట, మ్యూజియము ఇవన్నీ ఉంటాయి. పూర్తి వీడియో చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాశీకి వెళ్ళిన వారు మొదటగా దర్శించుకోవాల్సింది కాలభైరవుని. కాలభైరవుని ఆజ్ఞ లేనిదే మనము కాశీలోకి అడుగు పెట్టలేము. మేము మొదటి రోజు గంగా స్నానం అయిపోయింది. రెండవ రోజు ఉదయాన్నే స్నానం చిన్న రోడ్స్, ఎలక్ట్రానిక్ ఆటోలు తప్ప పెద్ద ఆటోలు అవి వెళ్ళలేవు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి రోడ్లు. ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఇక్కడ ఎక్కువ శాతము కిల్లీలు నవ్వులుతారు, వాటికి సంబంధించిన ఆకులు. ఇదంతా కిల్లీలకి సంబంధించిన బజార్ అంట. మొత్తం ఐటమ్స్ కిల్లీలవే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆర్చి కాలభైరవు ఉంది. ఇక్కడికి ఆటోలు వెళ్తాయి, ఇక్కడికి బస్సులు అవంతా ఏం వెళ్ళవు. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఆటోలు, రిక్షాలు మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు ఈ ఆర్చి కాడ నుంచి మనము కొంత దూరం నడవాల్సింది ఉంటుంది. ఇది క్యూ చాలా పెద్దగానే ఉంటుంది. కాలభైరవునికి మేము ఉదయం 7 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాము. క్యూ లైన్ తక్కువగా ఉంటుందని. అంతా సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది. ఇదంతా షాపింగ్స్. అలాగే 1 కిలోమీటర్ వెళ్ళాలి చిన్నగా నడుచుకుంటూ. మొత్తం అడుగడుగున గుళ్ళే ఉన్నాయి. ఇక్కడంతా చీరల షాపింగ్స్. ఇల్లులు చూసారా ఎలా ఉన్నాయో? అవి పాతకాలంవే, కానీ దగ్గరికి ఉంటాయి. మనము కాలభైరవుని దర్శనము ఖచ్చితంగా చేసుకోవాలి కాశీకి వెళ్ళిన వారు. ఇక్కడికి సెల్లులు తీసుకొని వెళ్ళొచ్చు, కానీ సైలెంట్లో పెట్టుకోవాలి. మనము ఇక్కడంతా ఎర్రని పుష్పాలు, నువ్వుల నూనె, దేవునికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఏవైనా మనం తీసుకోవచ్చు. ఇక్కడంతా ఎక్కడ చూడు మనకు కొబ్బరికాయలు కొట్టేది ఉండదు. ఓన్లీ ఇలా పూలు ఇవి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దేవునికంతా స్వీట్స్ తీసుకెళ్తారు దేవునికి. మనం టెంకాయలు తీసుకెళ్తాం కదా, ఇక్కడ మాత్రము స్వీట్ బాక్సులు ఎక్కడ చూడు ఉంటాయి, తీసుకెళ్ళచ్చు. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు మనకు నువ్వుల నూనె ఇస్తారు ఇలా ప్యాకెట్స్లో. అవి మన చుట్టూ తిప్పుకొని అక్కడ ఇస్తారు. క్యూ లైన్ చాలా పెద్దగానే ఉంది. మాకు 1 ½ అవర్ పట్టింది దర్శనానికి. అంటే తక్కువే, ఇంకా అంటే మార్నింగే వచ్చాం కాబట్టి క్యూ లైన్ చాలా తక్కువ ఉంది. క్యూ లైన్ ఇలాగే ఉంటుంది. వర్షం వచ్చినా ఎండొచ్చినా ఇలా క్యూ లైన్లో నిలబడాల్సిందే. ఇక్కడ మాత్రం వచ్చి అడుగడుగున బొట్లు పెడుతుంటారు. మా గ్రూప్ వాళ్ళంతా ఇలా బొట్లు పెట్టించుకున్నారు. కాలభైరవుని గుడి చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంటుంది. ఇక్కడ నెమలికలతో వాళ్ళు మనకు అంత తల మీద ఇవంతా కుట్టి మన గోత్రనామాలు చదివి ఇవన్నీ చదువుతారు. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇలా చేయించుకోండి. మనకు నల్ల దారంగానే ఇస్తారు. ఇప్పుడు గుడి ఎంట్రన్స్ ఇది. చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ గుళ్ళు. కానీ కాలభైరవుడు మాత్రము చాలా బాగున్నాడు.
లోపల విగ్రహం సరిగా కనిపించటం లేదు, లైట్గా తీశాను. తర్వాత మనము అటు నుంచి పక్కకు రాగానే దండపాణి, కాలభైరవుని దర్శించుకున్న తర్వాత దండపాణి దర్శనం కానీ చేసుకోవాలి. ఇది దండపాణి విగ్రహము. ఇక్కడ మేము అందరము 40 మెంబర్స్ వచ్చాం కదా, ఇక్కడ రుద్రకవచం చదివారు అందరూ. ఎక్కడ చూడు లింగాలు, అసలు ఒక శివలింగం చూసినట్టు ఒక శివలింగం ఉండదు, చాలా బాగుంటాయి. ఇది దండపాణి గుడిలోని శివలింగాలు. ఎన్ని లింగాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మన చేతితోనే నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు, పాలు తీసుకొని అభిషేకం చేయవచ్చు. కాశీలో మొత్తము మనకు అడుగడుగున శివలింగాలు కనిపిస్తాయి. ఒక శివలింగం చూసినట్టు ఒకటి ఉండదు, అంత అందంగా ఉంటాయి. అక్కడనే మనకు ఇప్పుడు మనము ధన్వంతర బాయి దగ్గరికి వెళ్తున్నాము. ఈ బాయిలో నీళ్లు తాగితే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అంటారు. ఈ గుడి అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ వినాయకుడు, హనుమాను ప్రతి గుళ్ళో ఉంటారు. ఈ చెట్టు చాలా పురాతనమైన చెట్టు, వేల సంవత్సరాల నాటిది. ఇవి అన్నీ చూడండి శివలింగాలు, ఎక్కడ చూడు సందున శివలింగాలు. ఆ చిన్న గుడిలో ఎన్ని శివలింగాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాశీలోనే ఉంటాయి. ఇప్పుడు చూపించే దండపాణి కానీ, ధన్వంతర బాయి కానీ, కాలభైరవుని గుడి కానీ అన్నీ కాశీలోనే ఉంటాయి. ఎన్ని రకాలమ్మా, రాజగఢ్ కోట మ్యూజియము అన్నీ కాశీలోనే ఉండేవి. ఇవన్నీ మనము రోజు ఇక్కడ చూడు గుడిని చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము. ఈ బావి చుట్టూ ఇలా కట్టేశారు చూడండి. పైనుంచి వాటర్ ఏం పడవు, కింద నీళ్లు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే మినరల్ వాటర్ లాగా ఉన్నాయి నీళ్లు. ఇక్కడ అందరూ నీళ్లు ప్రసాదంగా స్వీకరించి బాటిల్స్ ఉంటే గిన నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు. ఈ నీళ్లు తాగితే ఆరోగ్యాలు బాగుంటాయని పురాణాలు చెప్తున్నాయి, నమ్మకము. నీళ్లు చూసారా ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి నీళ్లు. కానీ ఎక్కడుంది తెల్లగా చేపనే, అది పెద్ద చేప. అవును, పెద్ద చేప. ఏం బాయి? ధన్వంతరి బాయి. ఆరోగ్యానికి మంచి ధన్వంతరుడు వాళ్ళు ఇస్తారు. కొంచెం తీసుకో. అవి నీళ్ళు తాగినవా? నీచే ఇంకొంచెం జరుగు, చిల్లగిందా? ధన్వంతరి బాయి, ధన్వంతరి పాప. చాలు చాలు.
मैम थोड़ा साइड दीजिए मैम एक्सक्यूज हो गया बाबू आंटी आइए पार्वती पदया మొత్తము అక్కడ శివలింగాలు అమ్మాయి మర్చిపోయి ఉంటారు శివనామస్మరణతో ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎన్నో వందల శివలింగాలు ఉన్నాయి ఈ ధన్వంతరి బావి దగ్గర. ప్రతి ఒక్క శివలింగం ఇలా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇదంతా మా గ్రూపు. అందరము ఒకే చోటు ఉంటూ దర్శనానికి వెళ్తున్నాము. మూడవ రోజు మార్నింగ్ లేచి ఇప్పుడు గవ్వలమ్మ ఇక్కడ మహాలక్ష్మి ఈమె దగ్గరికి ఖచ్చితంగా దర్శించవాలని. ఇక్కడ మనకు జాకెట్తో పాటు గవ్వలు ఇస్తారు. ఇది 50 రూపాయలు తీసుకున్నారు. ఈ గవ్వలు మనం అమ్మవారి దగ్గరికి తీసుకుపోతే ఒక గవ్వ మనకిస్తారు. ఇవి తీసుకొని బీరువాలో పెట్టుకోవచ్చు. గుడి చిన్నదే కానీ ఇది శక్తిపీఠము అమ్మవారు. ఇక్కడ లోపల ఫోటోలు అవి తీయలేదు. ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. ఇటు పక్కన వెళ్తే ఇక్కడ చిన్న టెంపుల్ అనుకున్నాము. చిన్న గుడి ఉంది ఇక్కడ. గుళ్ళన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూసారా పుర్రెలుగానే ఉన్నాయి. కాళికామ్మ కాశీ బెనారస్ లోనే సీతామడికి వచ్చాము. సీతామడి ఇది ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గుడి అంతా చాలా బాగుంది. ఎంట్రన్స్ విశాలంగా ఉంది. మేము మార్నింగే రావడంతో కొంచెము జనాలు తక్కువగా ఉన్నారు. మధ్యాహ్నము అలా అయితే చాలా జనాలు ఉంటారు ఇక్కడ. గుడి మొత్తము మనకు ఎంట్రన్స్లోనే గోవులు ఉంటాయి. ఈ గోవుల కలర్ కానీ గోధుమ కలర్లో ఉంటాయి. లోపల శివలింగాలు 1008 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ అన్ని పాలరాతితో గుడి చాలా బాగుంది. అంతా శివమయము. అలా మొత్తము ఇలా విగ్రహాలు శివలింగాలు. మనం ఇక్కడ వాటర్ తీసుకెళ్ళి మనము ఈశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవి పరమేశ్వరునికి అన్నం పెడుతూ ఉంది. ఒక్కసారిగా ఇన్ని లింగాలు చూసేసరికి చాలా బాగా అనిపించింది.
మందిర్ అంటే ఏంటిదో. గోవులను కొనుక్కొని వేయచ్చేమో. దానా ఇడాకు అమ్ముతారు, కొని వేయచ్చు. ఆవుకి ఎంత తీసుకుంటారో కానీ ఒక ఆవు కన్నా పెడదామా? వచ్చేటప్పుడు పెడదామా, ఇప్పుడే పెడదామా? ఇట్లా ఇచ్చేస్తారు, పెట్టచ్చు. ఇట్లా ఇస్తారు, బేషన్ పెట్టచ్చు. ఆవు భయ్యా 50 రూపీస్ అంట మినిమం. ఇదా దాబా రా పెడదాం రా. పెట్టకూడదు, అవతల పోయి. ఇక్కడ మొత్తం అన్ని గోవులు ఉన్నాయి. దానా తీసుకొని ఇక్కడ గోవులకు పెట్టచ్చు. ఇంద్రభవనం లాగా ఉంది. ఇక్కడ ఉన్నన్ని శివలింగాలు 8 శివలింగాలు అన్ని పాలరాతితో ఉన్నాయి.
ఈ కార్తీక మాసంలో ప్రతి క్షణము శివ దర్శనం జరుగుతూ ఉంది మాకు. కాశీ అంటేనే అడుగడుగు శివలింగము అంటారు. ఈ త్రిశూలం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. అంతా వెండితో చేసి ఉంది ఇది. ఇవన్నీ జ్యోతిర్లింగాలు పాలరాయితో మెరిసిపోతున్నాయి. ఇదైతే గ్లాస్ లాగా ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటివి 108. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. బంగారంతో బాగా అలంకరించారు. ఇక్కడ విష్ణునారాయణ మూర్తి, అమ్మవార్లు ఇద్దరు మహాలక్ష్ములు. సీతారాముడు, లక్ష్మణుడు, శ్రీ హనుమ, ఇవి టెంపుల్ ఇక్కడ. ఇక్కడ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడికి వడ్డిస్తూ ఉంది. ఇది చాలా బాగుంది విగ్రహము. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. కృష్ణుడు, వినాయకుడు, అన్ని దేవతామూర్తులు ఈ హాల్లో ఉన్నాయి.
తర్వాత 2 అవర్స్ వరకు చూసాము. బాగా నచ్చింది కదా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము తులసి మందిర్ ఇక్కడికి వచ్చాము. తులసి మందిరు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడికి సెల్లు తీసుకొని వెళ్ళొచ్చు. ఇది కానీ పాలరాతితో మొత్తము కట్టి ఉంటారు. చుట్టూ పార్క్ ఉంటుంది. లోపల ఏముంటుందో చూడాలి వెళ్ళి. పెద్ద పెద్ద మహల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలానే మనకు ముందర పార్కు పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది కానీ మనకు బెనారస్లోనే ఉంది. ఇది లోపలికి ఎంట్రీ కాగానే చల్లగా పాలరాతితో మొత్తం కట్టారు. 2 అంతస్తులు. ఇక్కడ ఒక బొమ్మ అరేంజ్ చేశారు భగవద్గీత చదువుతూ. ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడికి అన్నపూర్ణాదేవి వడ్డిస్తూ ఉన్నట్టు ఒక విగ్రహము, శ్రీ సత్యనారాయణ స్వామి ఒకటి, మహావిష్ణువు అమ్మవార్లవి ఒకటి, ఇలా 3 గుళ్ళు ఉన్నాయి. సీత, రాముడు, లక్ష్మణుడు ఇది ఒక గుడి ఉంది. ఈ తులసి వనంలో ఉండేది ఈ గుడులు. ఇది కాశీలోని తులసి మందిర్. తులసి మందిర్ ఫేమస్ మందిర్ అనమాట. ఇది రామాయణంలో జరిగిన కావ్యం గురించి హిందీలో రాస్తూ దాని తగ్గట్టుగా బొమ్మలను సెట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా తయారు చేశారు. ఈ తులసి మందిర్ అనేది అంత పాలరాతితో కట్టారు మొత్తం. సత్యనారాయణ స్వామి శ్రీ సత్యనారాయణ శ్రీ తులసి ఇద్దరు ఉన్నారు. సత్యనారాయణ తులసి. స్టోరీ తెలుస్తుంది. కింద రాముల వారి టెంపుల్ ఉంటుంది. పైన వచ్చేసి ఒక్కొక్క ఘట్టానికి సంబంధించిన బొమ్మలతో వేస్తూ ప్లస్ మొత్తం హిందీలో రాశారనమాట. కావ్యం దానికి సంబంధించి మొత్తం రాశారు. ఈ బొమ్మలు చూడండి. ఈయన తులసీదాసు బొమ్మ అనమాట. అది తులసీదాస్ గారు రామాయణం గురించి బోధిస్తున్నట్టుగా బొమ్మను తయారు చేశారు. అక్కడ చెప్తూ ఉన్నట్టుగా ఉంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది బొమ్మ. ఈ పై అంతస్తులో చాలా అద్భుతంగా ఉంది. చూడండి, పాలరాతితో కట్టారు, మొత్తం నిర్మించారు. చాలా పెద్ద టెంపుల్ ఇది. జటాయును సీతమ్మని తీసుకెళ్తేప్పుడు జటాయు అడ్డుపడేది అనిపిస్తుంది. ఇది వాలిని చంపినప్పుడు ఇది వచ్చేసి అద్భుతంగా బొమ్మలు తయారు చేశారు. ఒక్కొక్క ఘట్టం గురించి ఆ విధంగా బొమ్మలు తయారు చేసి పెట్టారు. చూడండి,
చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. రామాయణ ఘట్టము సంబంధించి ఒక్కొక్క సీను ఏ విధంగా ఉంటుంది అనేది బొమ్మలు తయారు చేశాయి పెట్టారు. ఇది అయోధ్యలో రాముడి దగ్గర చిన్నప్పుడు రాముల వారి దాని గురించి. ఈ లంకిని రావణాసుడు సీతమ్మని తీసుకువెళ్ళేటప్పుడు ఇవన్నీ తోలు బొమ్మల కాదు, బొమ్మలతో చేశారు. బొమ్మలతో ఇవి రన్ అవుతూ చేశారు. ఇది దశరథ మహారాజు రాముడు వనవాసానికి పోయేటప్పుడు. ఇది మన బెస్తవాళ్ళు కాళ్ళు కడుగుతారు చూడు రాముడికి సీతమ్మకి, అది ఘట్టం. ఇవన్నీ చిన్నపిల్లలు రామాయణం గురించి తెలియని వాళ్ళకు ఇవి బాగా పనికొస్తాయి. వనవాసానికి వెళ్ళినప్పుడు బయడు వేరు దాటించే దానికోసం పాదాలు కడుగుతూ ఆహ్వానించేది అనమాట ఈ ఘట్టం. దశరథ మహారాజుకు నమస్కరించే వనవాసానికి బయలుదేరే సీన్. ఇది రాముడు విశ్వామిత్ర మహర్షితో తపస్సు భగ్నం అయినప్పుడు రామలక్ష్మణులు రాక్షసులు సంహరించే ఘట్టం. ఇది కళ్యాణం. ఇది రాముల వారి కళ్యాణం సంబంధించి. ఇది జనకుని సభలో సీతాపరిణామం. అన్ని రాముడికి సంబంధించినట్లే ఇవన్నీ ఉన్నాయి. ఇది జటాయువును సీత కోసము ఎతుకుతూ వెళ్ళినప్పుడు జటాయువు రావణాసుడు సంహరించేటప్పుడు కింద పడినట్టు అప్పుడు జటాయువు దగ్గర రాముడు విషయం తెలుసుకోవడం కోసమే రామలక్ష్మణులు కూర్చున్న ఘట్టాన్ని ఇక్కడ ఉంచారు. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్లే ఘట్టాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా ప్రకటించారు. అన్ని రామాయణం గురించి ఇది మొత్తం తోలు బొమ్మల్లాగా చేసి అందరూ ఇక్కడ వీడియోలు తీసుకుంటూ రామాయణం గురించి తెలుసుకుంటున్నారు. ప్రతి సీన్ ఉంటుంది కదా, ఇది చూస్తే మొత్తము మనకు రామాయణము అర్థమైపోతుంది. అలా ఉంది. రామాయణ ఘట్టం మొత్తము బొమ్మల రూపంలో తయారు చేశారు. ఈ విధంగా ఇక్కడ కృష్ణుడు దుర్గామాత, ఇది కృష్ణుడు గోపికలతో ఆడుతా ఎంత బాగా తిరుగుతా బొమ్మలతో ఎలా చేశారో చూడండి. ఇక్కడ ఈయన పేరు నిద్రపోతుంటాడు చూడు, కుంభకర్ణుడు నిద్ర లేపడం కోసం ఆ విధంగా వాళ్ళు పొట్ట పైకి లేస్తా కూర్చుంటా ఉంది చూడండి. భలే బాగుంది అది సీన్. చూడండి, కడుపు శ్వాస ఆడినప్పుడు పైకి లేయటము తగ్గటం అనేది ఇది జినెంట్ గా ఉండేలాగా క్రియేట్ చేశారు. ఇది ఎవరు? ఇది కృష్ణుడే కదా, ఇది కృష్ణుడే. ఇది శేషపాన్పు మీద ఉన్నాడు. ఇక్కడ దుర్గా అమ్మవారు. కృష్ణుడి అవతారాలు, రాముడివి, ఇలా అన్ని అవతారాలతో ఇలా తోలు బొమ్మలతో ఇవన్నీ ఇది ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయి.
ఇక్కడ యశోదమ్మ మజ్జిగ చిలుకుతూ ఉంది. శ్రీకృష్ణుడు పక్కనే. ఈమె పేరు మీరాబాయిని చూసారా? కృష్ణుడి భక్తురాలు. ఈమె గానం చేస్తూ కృష్ణుడి లీలలు చుట్టూ. ఇక్కడ యశోదమ్మ శ్రీకృష్ణుడిని రోలుకు కడుతుంది కదా. ఇవన్నీ అసలు చాలా అందంగా వీళ్ళు అరేంజ్ చేశారు ఈ బొమ్మలు ఈ తులసి మందిర్లో. పైన మొత్తము ఇదే అన్నమాట. ఇది ఎంత ఇదిగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు మాయా సభ. ఇక్కడ మొత్తము శ్రీకృష్ణుడు కూర్చొని ఉంటే ఇక్కడంతా సభ జరుగుతూ ఉంది. ఇలాగా ఇటువంటివన్నీ మేము రామోజీ ఫిలిం సిటీలో చూసాము. ఇక్కడ కానీ అంత బాగా అరేంజ్ చేశారు. ఇవన్నీ అంతే క్లియర్గా క్లారిటీగా ప్రతి ఒక్క బొమ్మ కానీ చాలా బాగున్నాయి. పైన చూసారా అందరూ సభను చూస్తూ. ఇలా మనకు కళ్ళకు కట్టినట్టు మనకు ఒక సినిమా ఫీలింగ్ కలుగుతుంది ఇదంతా చూస్తుంటే. అంత బాగా ఉందన్నమాట. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ తులసి మందిర్కి వెళ్ళండి. పైన ఇవంతా అరేంజ్ చేసి ఉంటారు. ఇది బెనారస్లోనే. గంగా నదికి ఇటువైపున టెంపుల్ ఉంటుంది, అటువైపున ఈ తులసి మందిరు, యూనివర్సిటీలు ఇవన్నీ ఉంటాయి. మనకంతా పెద్ద టైం పట్టదు. అంతా ఒక హాఫ్ అన్ అవర్లోనే మనము ఇవన్నీ వెళ్ళచ్చు. ఇది పాలరాతితో ఉంటుంది. ఇవి ఎండల కాలం కానీ ఇది చల్లగా కూల్గా ఉంటుంది. ఈ కట్టడాలన్నీ ఇప్పుడు కాదు, పూర్వం కట్టినవి ఇవన్నీ. కింద దేవుళ్ళు ఇవంతా. తులసి మందిర్ అయిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్ళా ఆటోలో బయలుదేరాము గంగా నది అవతల ఒడ్డుకి. ఇది ఒకప్పుడు దీని మీద ప్రయాణం చేయాలంటే గంగా నది నుంచి అవతల నుంచి యువతలకి దాటుకోనికి చాలా టైం పట్టేదంట. ఇప్పుడు మోడీ పైన బ్రిడ్జి వేశారు. జస్ట్ 10 నిమిషాల్లో అవతలకి దాటుకుంటున్నారు. ఒకప్పుడు ఇనుప చువ్వలు మీద నది దాటేవాళ్ళంట. బ్రిడ్జి ఇది ఈ మధ్యనే రెడీ అయింది. చాలా బాగుంది చూడండి. బ్రిడ్జి దాటుకోనికి చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోతుంది. ఇప్పుడు మనము इसमें से वो रेड कलर है ना, रेड कलर ऊपर व्हाइट वाला जो गुम्बज है ना, वो ब्यास काशी। ठीक है। हाँ, वो जब अंदर से जाएगा ना, ये रामनगर फोर्ट है। माने राजा, यहाँ का राजा है ना, राजा है विभूति नारायण सिंह, तो इधर है। तो उसका ये किला है। किले में उसके बच्चे से लेके उसका तक जो भी बंडी या जो भी कपड़ा, जो भी तलवार, जो भी म्यूजियम, उसका सारा उसमें है। उसके बाद लास्ट में वो लाल वाला है ना, उसके ऊपर सफेद गुंबज है ना, वो ब्यास काशी का मंदिर है। उसमें शिवलिंग है। वो ब्यास जी उसमें है। అసలు రామ్గఢ్ కోటను ఇప్పుడు మనము దానికి వెళ్తున్నాము. ఈ 1 డేలో ఇప్పుడు ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఇవన్నీ చూసాము. ఇక్కడ కనిపిస్తుంది చూడ, అదే రామ్గఢ్ కోట. గంగా నది ఆనుకొనే ఉంటుంది. చాలా పెద్ద కోట అన్నమాట ఇది. ఇది మ్యూజియంగానే ఉంది. మ్యూజియంలో మనకు సెల్లులు, ఫోటోలు, వీడియోలు తీయకూడదని చెప్పారు. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. కాశీకి వచ్చిన వారు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి. అందరూ టైం తీసుకొని చూడండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం వచ్చి చూడలేం కాబట్టి ఉన్న టైంలో సద్వినియోగం చేసుకోవాలి. మాకు గైడ్ అన్నీ చెప్తున్నారు. ఈ కోటకి, రామ్గఢ్ కోటకి ఇక్కడ మ్యూజియంగానే ఉంది.
ఇదంతా బయట ఇలా ఉంటుంది. చాలా పెద్ద కోట. ఇదంతా పురాతనమైనవి. ఇవి ఇంకా కాపాడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాబోయే తరాలు చూస్తారో లేదో తెలియదు. ఈ తలుపులు కానీ ఈ కట్టడాలు కానీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం కోట చూస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు పిల్లలంతా కానీ ఇక్కడ చూడడానికి వచ్చారు. ఇక్కడ టికెట్ ఉంది. ఒక్కొక్కరికి 70 రూపాయలు. పిల్లలకైతే తక్కువ. ఇదంతా మ్యూజియం లోపల. ఇక్కడంతా ఫుల్ సెక్యూరిటీ, అంతా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పురాతనమైన వస్తువులు, తుపాకీలు, వాళ్ళు వేసుకున్న బట్టలు, కత్తులు, రాజుల కాలం నాటి వాళ్ళ దుస్తులు కానీ, వాళ్ళు వాడిన పల్లకీలు కానీ, ఇలా ఒకటి కాదు, చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. అంత బాగున్నాయి. కాకపోతే సెల్లులో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయలేదు. ఈ కట్టడాలు మాత్రమే నేను చూపించగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకా మనకి అలో లేదు. ఇప్పుడు మొత్తం కోట అంతా లోపల చూసాము, మ్యూజియం చూసాము. చాలా బాగుంది. ఇప్పుడు రామ్గఢ్ కోటకి ఇటువైపుకి వచ్చాము. ఇది గంగా నది ఒడ్డున. అప్పట్లో రాజులు ఎంత మంచి వాతావరణాన్ని ఎంచుకున్నారో చూడండి. అటు గంగా నదిని చూస్తూ ఇటు పైన కూర్చొని రాణులు రాజులు చూసేవాళ్ళంట. అంత బాగుంది. ఇప్పటికి కానీ చెక్కు చెదరకుండా వాళ్ళు వాడిన వస్తువులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అదే గంగా నది బ్రిడ్జి. అటువైపున కాశీ, ఇటువైపున మొత్తం యూనివర్సిటీలు, ఈ కోట ఇవన్నీ ఉంటాయి. ఈ బ్రిడ్జిని దాటవలసింది. గంగా చాలా పర్వలు దొక్కుతూ అసలు చాలా అందంగా ఉంటుంది గంగా నది. ఇక్కడ చూస్తే అలా అనిపిస్తుంది మీకు. అవతలంతా ఉంది చూసారా, అవన్నీ మొత్తము ఘాట్లు. మనకు కాశీలో ఘాట్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రతి ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క పేరు ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ కోట మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ వ్యాస మహర్షి శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. కాశీకి వచ్చిన తర్వాత కాశీ పూర్తి యాత్ర అయింది అంటే ఇది ఇక్కడికి వస్తేనే పూర్తిగా యాత్ర పూర్తయినట్టు. అంటే వ్యాస మహర్షి శివలింగాలు ప్రతిష్ఠించిన చోట అని అంటారు. దీన్ని చిన్న కాశీ అని కానీ పిలుస్తారు. కోట చూడండి ఎలా ఉందో. ఎన్ని భూకంపాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని జరిగినా కానీ కోట మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు వేద మహర్షి లింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. చూడండి 3 లింగాలు ఇవి ఎలా ఉన్నాయో మెరిసిపోతూ ఉన్నాయి. కోట చుట్టూ అందాలు మాత్రము మామూలుగా లేదు. కోటగా చాలా పెద్దది. మనకు అక్కడ లోపల తీసేయడానికి ఉంటే చాలా బాగుండేది. అద్భుతమైన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ తలుపులు, కిటికీలు కానీ ఇవన్నీ ఆర్చీలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీళ్ళ డ్రెస్సులు ఉన్నాయి 10-12 ఫీట్స్ అలా అంత ఎత్తు ఉన్న వాళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు అటువంటి మనుషులు కానీ మనకు లేరు అనుకోండి. అంత ఎత్తున అంత డ్రెస్సులు అలా ఉన్నాయో ఆ డ్రెస్సులను బట్టి వాళ్ళు ఎంత ఎత్తు ఉంటారా అనేది అంచనా ఆయనకి చేత కాదు. చాలా ఎత్తున్నారు వాళ్ళు. మొత్తము ఇక్కడంతా సెక్యూరిటీ, పూర్తిగా సెక్యూరిటీతోనే ఉంది. ప్రతి ప్లేస్లో సీసీ కెమెరా ఉంది. మనం ఏదైనా వీడియో తీసినా కానీ 500 మనకు వీళ్ళు ఇది చేస్తారు. అందుకనే ఎక్కడ తీయలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచివి అన్నీ తీస్తాము. ఇప్పుడు మనం అన్ని వీడియోస్ తీసాం కదా, దాని నాకు అంత అందంగా అనిపించిన ఫొటోస్ అన్నీ
పెట్టాను. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియో కానీ వస్తుంది, చూడండి. చాలా బాగుంటుంది. చాలా ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయి. మనం ఎప్పుడూ చూడని గుడులు ఇవన్నీ ఉంటాయి. అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు చూస్తారు, కాశీకి వెళ్ళని వారు ఇంట్లో కూర్చొని చూసే విధంగా వీడియో ఉంటుంది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ తెలపండి. ఇవన్నీ మొత్తం అన్ని బయట నుంచి ఫొటోస్. ఇవి మన మ్యూజియంలోటివి, కోట. ఇక్కడి వాళ్ళ నగలు కానీ కత్తులు కానీ ఇవన్నీ. ఇదే అండి కౌంటరు. ఇక్కడనే మనం టికెట్ తీసుకోవాలి. కోట నుంచి మనకు బ్రిడ్జి చూసారా, ఇలా కనిపిస్తూ ఉంటుంది. అసలు అంత అందంగా ఉంది, రావాలనిపించదు మనకు. అంత ప్లేస్ అంత బాగుంది. ఇటువంటి పురాతనమైనటివి కోటలు కానీ వస్తువులు కానీ అసలు మన ఇండియా గర్వించదగ్గ విషయము. దాన్ని కాపాడుతున్నారంటే చాలా గ్రేటు. ఇంకా తరతరాలకు ఇలాగే అందించాలి. దీన్ని ఇంత జాగ్రత్తగా భద్రపరిస్తేనే చూడగలిగేది. అసలు సిమెంటు ఇటుకలు ఏవి లేకుండా అసలు ఎలా కట్టారో అనిపిస్తుంది. లోపలికి పోతే చెక్కు చెదరకుండా అంత బాగున్నాయి. అందరూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.